ఓం శాంతి 2026 జనవరి పత్రపుష్ప్ క్రొత్త సంవత్సరం 2026 వరకు శుభకామనలు. బ్రహ్మబాబా సమానం జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయాలి. నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కుల భూషణులు సహోదర సహోదరీలకు శుభ ప్రేరణలు. ప్రాణ్ ప్యారే అవ్యక్త మాతాపిత బాప్ దాదాకు అతి ప్రియమైన బ్రహ్మబాబా సమానం జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసేవారు బ్రాహ్మణుల నుండి ఫరిస్తా అనగా జీవన్ముక్తి ఆత్మలు, నిమిత్త టీచర్స్ సహోదరీలు మరియు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కుల భూషణులైన సహోదర సహోదరీలు ఈశ్వరీయ స్నేహ సంపన్న మధుర ప్రియ స్మృతులతో పాటు ఈరోజు క్రొత్త సంవత్సరం రాబోయే క్రొత్త యుగం కొరకు మీ అందరికీ చాలా హృదయపూర్వక హార్దిక శుభాభినందనలు. క్రొత్త సంవత్సరం క్రొత్త ఉత్సాహం, క్రొత్త ఉల్లాసాన్ని తీసుకొస్తుంది. తప్పక ప్రతి ఒక్కరి లోపల ఈ క్రొత్త సంవత్సరంలో ఏదో కొంత క్రొత్తదనాన్ని తీసుకురావాలి అనే ప్లాన్ కూడా నడుస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు యజ్ఞ స్థాపన అయ్యి 90 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. శివబాబా బ్రహ్మబాబా ద్వారా యజ్ఞాన్ని స్థాపన చేశారు. చిన్న బీజాన్ని నాటారు. ఈనాడు పూర్తి వృక్షం అంతటా వటవృక్ష రూపంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అందరికీ ఆత్మిక స్నేహము మరియు శక్తిని ఇస్తోంది. ఈ బేహద్దు రుద్ర యజ్ఞంలో ఎంతమంది ఆత్మలు తమ తనువు, మనస్సు, ధనాలను సఫలం చేసుకొని అనగా సద్వినియోగం చేసుకొని తమ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇదే శుభ సంకల్పం ఉంది. పూర్తి విశ్వంలో బాబా యజ్ఞము మరియు యజ్ఞపిత యొక్క పేరును వెలుగులోకి తీసుకురావాలి. దీని కొరకు మనమంతా ఏకతా సూత్రంలో బంధింపబడి సేవతో పాటు ఇలాంటి తపస్సు చేయాలి. నలువైపులా సాక్షాత్కార అలలు వ్యాపించాలి. అందరి హృదయం నుండి వెలువడాలి. ఇది ఏ అనగా మనం వెతుకుతున్న స్థానము ఇది ఏ, మనం వెతుకుతున్న తండ్రి కూడా వీరే అని. ఈ క్రొత్త సంవత్సరానికి శుభాకాంక్షలతో పాటు రండి, మనమందరూ కలిసి విశేషంగా బ్రహ్మబాబా అవ్యక్త జనవరి మాసాన్ని జీవన్ముక్త మాసం రూపంలో జరుపుకోవాలి. అందరూ అంతర్ముఖీలై అవ్యక్త వతనానికి విహారం చేయాలి. రోజులో తక్కువ సమయము అంటే 4 గంటలైనా ఏకాంతంలో కూర్చొని తపస్సు చేయాలి. అన్ని వైపులా సంఘటిత రూపంలో కూడా శక్తిశాలి యోగ బట్టీలు జరుగుతూ ఉండాలి. ఈ యోగ తపస్సు అనేక ప్రకారాల విఘ్నాలను సమాప్తం చేసి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తం కాగలదు. వర్తమాన సమయంలో విశ్వం నలువైపులా ప్రకృతి యొక్క అలజడి, వికారాల ఫుల్ ఫోర్స్ ప్రతి క్షేత్రంలో అతిగా పెరుగుతూ వెళ్తోంది. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ అతియే అంతిమానికి గుర్తు. దీని తర్వాతనే ఆది అనగా స్వర్ణిమ ఉదయం వస్తుంది. ఇప్పుడు కేవలం సేవ యొక్క కొద్ది పాత్ర ఏదైతే మిగిలి ఉందో మన శ్రేష్ఠ స్థితి మరియు ఖుష్ మిజాజ్ యొక్క ముఖము ద్వారా సంపన్నం చేయాలి మరియు సంపన్నంగా అయ్యి బాబా జతలో ఎగిరిపోవాలి. 1 ప్రత్యక్షత, 2 పశ్చాత్తాపం, 3 పరివర్తన. ఈ 3 దృశ్యాలు అకస్మాత్తుగా మనకెదురుగా వస్తాయి. చెప్పండి, దీని కొరకు అందరూ ఎవరు రెడీ అయినా? సేవ యొక్క విస్తారంలో తమ సారస్వరూప స్థితిని మరువరాదు. ఎంతవరకు కర్మేంద్రియాల ఆధారం ఉందో అంతవరకు కర్మ చేయాల్సిందే. అయితే కర్మ బంధనంతో కాదు, కర్మ సంబంధంతో చేయాలి. నేను దేహం అనేది కాకుండా
దేహంలో ఉండి నిమిత్త మాత్రంగా ఈ కార్యం చేస్తూ ఉన్నాను. ఇలా చేయాలి. జీవన్ముక్త అవస్థ అనగా సఫలత ఎక్కువ ఉంటుంది. కర్మ యొక్క బరువు కూడా ఉండదు. ఇలాంటి స్థితిని తయారు చేసుకోవడానికి సహజ సాధనం నేను, ఆత్మ మరియు నా బాబా. ఎప్పుడు ఒక్క బాబాలో నాది నాది అనేది అంతా ఇమిడ్చి వేస్తారో అప్పుడంటారు బంధన్ ముక్త్ జీవన్ ముక్త్ అని. కనుక సదా ఈ లక్ష్యం ఉంచుకొని జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. మస్తకం మధ్యలో సాక్షి ద్రష్ట స్థితిలో కూర్చొని ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ను ఉంచే అభ్యాసాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. అచ్చా, అందరూ బాగున్నారని తలుస్తాను. అందరికీ చాలా చాలా స్నేహంతో నిండిన ప్రియ స్మృతులు. ఇట్లు ఈశ్వరీయ సేవలో బీకే మోహిని, ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారి. ఓం శాంతి.